క్రైస్తలాడ్ దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మా కుటుంబ పక్షంగా మేము తెలియపరుస్తున్నాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. భయపడవద్దు, ధైర్యంగా ఉండాలి. ఆయన ఇమ్మానుయేలుగా మనతోనే ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు. ఆయన ఎన్నడూ కూడా ఎడబాయని దేవుడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ లోకములో మనం దరిద్రులమని నిరుత్సాహపడద్దు, ఏమి లేనివారమని చింతించొద్దు. ప్రభువా, మేము ఏమి లేని స్థితిలో ఉన్నాము, దరిద్రులుగా ఉన్నామని ఒకవేళ మీరు బాధపడుతూ చింతిస్తున్నారా, వేదన పడుతున్నారా, కన్నీరు కారుస్తున్నారా, ధైర్యంగా ఉండండి. ఈరోజు మీకు ఒక శుభవార్త. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అంటుంది, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడైన. అవును సహోదరి సహోదరుడా, మన నిమిత్తము యేసుక్రీస్తు వారు దరిద్రుడాయను. ఈ మాట తీసుకొని ప్రార్థించండి. ప్రభువా, మీ దారిద్రతను బట్టి మమ్మల్ని ధనవంతులు చేయటానికి మీరు దరిద్రుడుగా మారిపోయినారు. ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ రోజు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువు పాదాల చెంత ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించండి. ఏమి లేని వారమని, బీదవారమని, దరిద్రులమని చింతించొద్దు. ఈ రోజు నుండి మీ దారిద్ర్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కొట్టివేస్తున్నారు. మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన ఇష్టపడుచున్నారు. తప్పకుండా ఈ రోజు నుండి దేవుని ఆశీర్వాదాలు మీ మీద ప్రారంభించబడుతున్నాయి. ఈ రోజు నుండే దేవుని ఆశీర్వాదాలు పొందే సమయం ఆసన్నమైంది. అది ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దేవుని స్తుతించి ఘనపరిచి మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక.